అరే ఏం చేద్దాం రా, బోర్ వస్తుంది రా. ఏంటి చెప్పు. స్టిక్కర్స్ ఉన్నాయి, క్లేస్ ఉన్నాయి, దాన్ని చేయమని చేద్దామా? అబ్బా బంగారు కన్నా గుడ్ బాయ్, అన్ని మంచిగా చెప్తావు. ఓకే చేద్దాం. ఇప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు నేను చూపిస్తా, నువ్వు చెప్పు నేను చూపిస్తా. ఓకేనా? డన్. పేపర్, స్టిక్, గమ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీనికి ఇలా గమ్ అయితే అటాచింగ్ అయితే చేసుకోవాలి. దీనికి మొత్తం ఇలా గమ్ అయితే పెట్టుకోవాలి. మొత్తం అంటే మొత్తం కాదు, కొంచెమే పెట్టుకొని దీనికి మనం ఇలా స్టిక్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఇలా అయితే అటాచింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనం దీన్ని కట్ చేసుకోవాలి. దీనికి ఒక సైడ్ గమ్ పెట్టేసుకొని ఏదైనా బాటిల్ ఉంటే దానికి ఇలా చుట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను ఆగండి. ఇలా మనం ఇక్కడ గమ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి చుట్టుకోవాలి. ఏదైనా బాటిల్ ఇలాంటివి తీసుకొని దానికి చుట్టుకోవాలి. దీనికి ఇలా చుట్టేసుకొని ఇటు సైడ్కి అయితే గమ్ పెట్టుకుంటాం కదా, దానికైతే మనం ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది అయిపోగానే ఇప్పుడు మనం దీనికి పెయింట్ అయితే ఇద్దాం. ఇలా కలర్ అయితే చేసుకోవాలి. చేసుకున్నాక క్లేని ఇలా రౌండ్స్ అయితే చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినాం అనుకో ఇలా అవుతుంది. ఇప్పుడు దాన్ని దీనికి అతికించుకోవాలి. ఎలా అతికించుకొని నేను చెప్తాను చూడండి. ఇలా మనం పేస్టింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనకి ఇలా సేమ్ అదే ప్రాసెస్లో పర్పుల్ కలర్ అయితే చేసుకుంటున్నాను నేనైతే. మీకు ఇష్టమైన కలర్ మీరు చేసుకోవచ్చు, కానీ నేనైతే పర్పుల్ ఇలా దీనికైతే చేసుకోవాలి. చేసుకున్నాక దీనికైతే నేను విత్ గ్రీన్ కలర్తో లైన్స్ అయితే చేస్తాను. ఇలా అయితే చేసుకోవాలి కలర్, ఇలా పెయింటింగ్స్ చూడండి ఎలా వేసుకున్నాను. ఫ్రెండ్స్ మనం ఇలా అయితే చేసుకున్నాం కదా, కిందికి నేనైతే కార్డ్బోర్డ్ పేస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ కార్డ్బోర్డ్ లేదు. కానీ పేపర్స్తోనే ఇలా చేసి కింద పేస్ట్ చేస్తాను. Bye friends, it's you all.